నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. ప్రకాశం వైసీపీలో కళ్ళలో మొదలైందా? ఇద్దరు సీనియర్లు ఒకేసారి గోడ దూకనున్నారా? వైసీపీకి ఇక భవిష్యత్ ఉండదని భావించారు. ఇంతకీ ఆ ఇద్దరు సీనియర్లు ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆ ఇద్దరిలో ఒకరు కరణం బలరాం, రెండో సీనియర్ నేత సిద్ధా రాఘవరావు. ఇరువురు నేతలు టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వారే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగానే అధికారాన్ని అనుభవించారు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీలో చేరి తమ అవసరాలు బాగానే తీర్చుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అధికార కూటమి వైపు చూస్తున్నారని వినికిడి. ఈ ఇరువురిలో కరణం బలరాం జనసేనలోకి, సిద్ధా టీడీపీలోకి చేరడం ఖాయమని తెలుస్తుంది. అటు జనసేనలో కానీ ఇటు టీడీపీలో కానీ వీరి కోసం రాయబారం నడుపుతుంది ఎవరు? ఈ ఇరువురు చేరికకు అధినాయకత్వం ఒప్పుకుంటుందా? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ. రాజకీయాలంటేనే ఎవరు ఊహించలేనివి జరుగుతాయి. ఒక పార్టీ ఓటమి పాలవుతుందని ముందుగా అంచనా కట్టి వేరే పార్టీలోకి దూకేస్తే అక్కడ ఓటమి ఎదురై మరో 5 ఏళ్లు ప్రతిపక్షంలోకి రావచ్చు. లేదా తాము ఉన్న పార్టీకి ఇక జీవితకాలంలో అధికారం దక్కదని లెక్కలేసి మరి పక్క పార్టీలోకి దూకేస్తే అక్కడ ఉండలేక పాత పార్టీలోకి రాలేక రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిన సందర్భాలు ఉంటాయి. గతంలో రాజకీయాలు వేరు, ఇప్పుడు వేరు. ప్రత్యర్థులు కాకుండా శత్రువులు మాదిరిగా మారిన రాజకీయాల్లో ఈ శిబిరం నుంచి ఆ శిబిరం వైపు దూకేటప్పుడే అన్నీ ఆలోచించుకోవాలని అంటారు. కానీ రాజకీయ నేతలకు అనివార్యతలు, పరిమితులు అన్నీ కలిసి స్పాట్ డెసిషన్స్ తీసుకునేలా చేస్తాయి. అవి జీవితకాలం బాధలను మిగులుస్తాయా అంటే అవును అనేది ఏపీలో చాలామందిని చూస్తే అర్థమవుతోంది. ఏపీలో చూస్తే వైసీపీ ద్వారా ఎందరో రాజకీయ జీవితాలను అందుకున్నారు, ఎందరో మంత్రులయ్యారు, అలాగే పార్లమెంటు గడప తొక్కారు. అదే సమయంలో చాలామంది రాజకీయ జీవితం కూడా చీకట్లలోకి నెట్టబడింది అని చెప్పక తప్పదు. అలా ఈ కోవలోకి చేరి తమ రాజకీయ జీవితాలనే కాకుండా తమ వారసుల జీవితాలను కూడా చిరిమేసుకున్న నాయకులు ప్రకాశం జిల్లాలో ఇద్దరు కనిపిస్తారు. ఇప్పుడు వారిద్దరూ కూటమి పార్టీలలో చేరాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరూ సీనియర్ నేతలే. వారిలో ఒకరు కరణం బలరామకృష్ణమూర్తి కాగా ఆయన చంద్రబాబు సమకాలీకుడు. చిత్రమేంటంటే కరణం బలరాం ఈ రోజు వరకు మంత్రి కాలేకపోయారు. ఆయన రాజకీయ నిర్ణయాలలో తడబాట్ల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని రాజకీయ వర్గాల్లో నానుడి. వైసీపీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఆయన 2019 ఎన్నికల్లో చీరాల నుంచి టీడీపీ తరఫున గెలిచారు. అయితే ఆ పార్టీలో ఉండకుండా 2020లో వైసీపీలోకి జంప్ అయ్యారు. అలా ఆయన రాజకీయం అధికార పార్టీలో కొంతకాలం సాగినా ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. కాంగ్రెస్ నుంచి రాజకీయాలు మొదలుపెట్టి ఎన్టీఆర్, చంద్రబాబులతో కలిసి రాజకీయం చేసిన కరణం ఎంపీగా, ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఇంతటి ఘనమైన రాజకీయ చరిత్ర కలిగిన కరణం ఇప్పుడు తన రాజకీయ వారసుడు తనయుడు కరణం వెంకటేష్కు మంచి పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కరణం వెంకటేష్ ఓటంపాలయ్యారు. వైసీపీలో ఉన్న కరణం బలరాం ఇప్పుడు టీడీపీ వైపు వెళ్లాలన్నా వెళ్లలేని పరిస్థితి. అక్కడ తన చిరకాల ప్రత్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎలియాస్ గొట్టిపాటి బుజ్జి ఇప్పటికే జిల్లా టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. పైగా మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. దీంతో కరణం టీడీపీలో చేరడం కష్టమని తెలుస్తోంది. ఇక మరో సీనియర్ నేత మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సిద్ధా రాఘవరావు జిల్లాలో పేరు మోసిన వ్యాపారవేత్త. 1999 నుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధం ఉంది. రాజకీయంగా 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి చేపట్టారు. 2014లో సిద్ధా రాఘవరావు టీడీపీ తరఫున దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కొంతకాలం బాబు మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019లో ఓటమి తర్వాత ఆయన తన కుమారుడు వెంకట సుధీర్ కుమార్ రాజకీయం కోసం టీడీపీని వీడి వైసీపీలో చేరారు. కానీ ఆయన ఆశించిందేమీ అక్కడ జరగలేదు. సరైన ప్రాధాన్యత కూడా దక్కలేదు. తన కుమారుడు సుధీర్ కుమార్కి 2024 ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి జగన్ ఒప్పుకోలేదు. కనీసం తనకైనా ఇస్తే పోటీ చేస్తాను అన్న ఛాన్స్ దక్కలేదు. ఈయన కూడా కరణం మాదిరిగానే టీడీపీలోకి వెళ్లాలని ఉన్నప్పటికీ కష్టకాలంలో పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఇప్పుడు అధికారంలోకి రాగానే తగుదునమ్మా అంటూ పార్టీలోకి వస్తే ఎలా కుదురుతుందని పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే టీడీపీలో ఉన్న మరో సీనియర్ నేతతో మొదటి నుంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడంతో ఆ నేత చంద్రబాబు దగ్గర రాయబారం నడుపుతున్నట్లు సమాచారం. కరణం బలరాం ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో పెద్ద ఫ్యాక్షనిస్టుగా పేరు. గొట్టిపాటి కుటుంబానికి, కరణం కుటుంబానికి దశాబ్దాల రాజకీయ వైరం ఉంది. ఈ వైరంతో ఊళ్ళకి ఊళ్ళు అట్టుడికిపోయాయి. చివరికి ఈ ఫ్యాక్షన్ గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు గొట్టిపాటి కిషోర్ హత్యకు దారితీసింది. ఈ హత్య తర్వాత గొట్టిపాటి, కరణం కుటుంబాల మధ్య రాజకీయ వైరం మరింతగా పెరిగింది. ఇద్దరు వేర్వేరు పార్టీలలో ఉంటూ అద్దంకి, మార్టూరు నియోజకవర్గాల్లో మా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశారు.
తమ రాజకీయ ప్రాబల్యం కోసం ఎంతో మంది ప్రజల ప్రాణాలు కోల్పోయారు, చాలామంది ఆస్తులు కోల్పోయారు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో కరణం గొట్టిపాటి వర్గాలుగా జనం విడిపోయి ఉన్నారు. 80-90 దశకాల్లో ఈ ఇరువురు మధ్య రాజకీయ వైరం తారాస్థాయిలోకి వెళ్ళింది. ఇప్పటికీ ఈ రెండు కుటుంబాల మధ్య అదే రాజకీయ వైరం కొనసాగుతోంది. కాకపోతే గతంలో మాదిరి అంతగా హత్యలు చోటు చేసుకోవడం లేదు. ప్రజల్లో ఫ్యాక్షన్ పట్ల అవగాహన రావడం, అక్షరాస్యత పెరగడం లాంటి కారణాలతో అక్కడ ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టింది. యువత బాగా చదువుకుని బెంగళూరు, హైదరాబాద్ వంటి చోట్ల మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్యాక్షన్ బారిన పడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఇప్పుడు అమెరికాలో స్థిరపడిన పరిస్థితులు ఉన్నాయి. పాతకాలంలో మనుషులు గతించిపోవడంతో అంతగా రాజకీయ కక్షలకు తావు లేకుండా పోయింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఉనికి చాటుకోవడం, వ్యాపారాలు కాపాడుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు. ఒకప్పుడు టీడీపీలో జిల్లా స్థాయి నేతగా పెద్ద దిక్కుగా ఉన్న కరణం ఆయన ఇప్పుడు ఏ విధంగా తిరిగి ఆ పార్టీలో చేరాలి అన్నది ఒక సంశయంగా పట్టి వేధిస్తుంది అని అంటున్నారు. వైసీపీలో ఉంటే భవిష్యత్తు ఏమవుతుందోననే భయం కూడా పట్టుకుందని తెలుస్తుంది. తమ వ్యాపారాల కోసం వారసులు రాజకీయంగా స్థిరపడడానికి ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకునే అవసరం ఉందని భావిస్తున్నారట. టీడీపీలోకి వెళ్ళలేక వైసీపీలో ఉండలేక కరణం కుటుంబం జనసేన వైపు చూస్తుందని తెలుస్తుంది.